స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మరి మిమ్మల్ని బలపరిచారా? ఎందుకంటే మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒకళ్ళు ప్రార్థన చేసుకుంటావో, వాక్యాన్ని చదువుకుంటావు, ప్రార్థన ద్వారా నీ యొక్క సమస్యలు దేవునికి తెలియజేస్తున్నావు. అలాగే వాక్యం చదవటం ద్వారా ప్రభు నిన్ను దర్శించి నీతో మాట్లాడి నిన్ను బలపరచడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఆయనే నేను ప్రకటిస్తున్న నచరేడని యేసు క్రీస్తు అని నీకు మరలా తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరచదు. దేవునికి స్తోత్రం. ఈ దినం మరి ఇక్కడ ఈ కీర్తన మరి ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ ఆశాపు రాసిన కీర్తన. మరి ఆపత్కాలములట మరి దేవుడు ఏమంటాడంటే నువ్వు నన్ను గురించి మొర్రపెట్టు అంటున్నాడు. అంటే మనకు ఆపదలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు మరి వీళ్ళకి వాళ్ళకి మరి మొరపెట్టడం కాదు, కానీ నీవు అంటే నన్ను కలగజేసిన మన తండ్రికి ఒకవేళ మొర్ర పెట్టగలిగితే ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆయన నిన్ను విడిపిస్తానంటున్నాడు. నీ శ్రమల నుండి, ఆపదల నుండి, మరి అన్నిటి నుంచి మీరు విడిపించి ఇంకేమంటే విడిపించినప్పుడట మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఆయన మహింపరిచేవారిగా ఉండాలట. ఇది ప్రాముఖ్యం. మరి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు, మొర్రపెట్టినప్పుడు ఆయన నిన్ను ఖచ్చితంగా విడిపిస్తారు. అయితే తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే మరలా తిరిగి మనం ఆయనను మహింపరచాలి, ఘనపరచాలి, కృతజ్ఞత కలిగి మరి దేవునికి మనకు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి మనం జీవించాలి అన్న సంగతిని మనకి ఇక్కడ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఆపత్కాలాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఎందుకంటే మానవుడు కేవలం శ్రమానుభవానికి మరి పుట్టుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక మరి ఈ లోకంలో ఆపదలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, రకరకాలైన పరిస్థితులు, వ్యాధులు, నిందలు, అవమానాలు ఇటువంటి అన్నీ వస్తాయి. అయితే ఇవన్నీ వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా, తొట్టుబాటు పడకుండా దేవునికి మొరపెట్టగలిగితే నన్ను విడిపించడం నా దేవుడు, నా తండ్రి ఉన్నాడు, ఆయనకి నేను మొరపెట్టుకుంటానని విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థించి ముందుకు సాగలిగితే మరి దేవుని కృపను బట్టి దేవుడు నేను విడిపిస్తాడు, తప్పిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడని ఒకవేళ నీ హృదయంలో నువ్వు ఆనందించగలిగితే, మరి దేవుని యందు నువ్వు ఆనందించగలిగితే దేవుడు నీళ్ళ కార్యం చేయబోతున్నాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్ర. ఎంతమంది ప్రజలను తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారా తండ్రి, వారందరి జీవితాల్లో నా ప్రభా ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. జరిగించండి ప్రభా. ప్రతి ఒక్కరూ నిన్ను గురించి మొరపెట్టడానికి కృప అనుగ్రహించండి. అలాగే తండ్రి సమయంలో రోగులను బట్టి నేను స్తుతిస్తున్నాను, వారి కోసం ప్రార్థిస్తున్నాను, కృప ఉంచండి, స్వస్థత దయచేయండి. అలాగే ప్రభు వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి, ఉద్యోగాలను వీళ్ళకి ఉద్యోగాలు దయచేయండి, గర్భములను వీళ్ళకి గర్భఫలాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాల్లో పర్మనెంట్ కోసం ఎదుర్కొన్న బిడ్డలకు పర్మనెంట్లు చేయండి. అలాగే తండ్రి చదువుకునిచున్నప్పటికీ ప్రభు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, చదువుకునిచున్న బిడ్డలకు తోడండి. అందరికీ అన్ని విధాలా మీరు సహాయపడమని ప్రార్థిస్తూ సంఘాలు, సేవకులు ఉన్నారు ప్రభా, వారందరినీ నీ చేతులుగా అప్పచెప్తున్న నీ కాపుదలు ఉంచండి. అలాగే ముఖ్యంగా నాన్న దేశ రాజధాని ప్రభు ఢిల్లీలో ప్రభు రకమైన బాంబులు పేలుతున్నాయి, ప్రజలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు, చనిపోతున్నారు, గాయాల పాలవుతున్నారు. నాయన సమాధానం, క్షేమం దయచేయండి మా దేశానికి. ఎటువంటి అల్లర్లు, గొడవలు జరగకుండా, యుద్ధాలు జరగకుండా క్షేమాన్ని, సమాధానం దయచేయమని ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి ఆయన బలపరిచారని వాక్యం ద్వారా నేను నమ్ముతున్నాను. నాతో మాట్లాడాడు ప్రభు అని నేను నమ్ముతున్నాను. మీరు విశ్వసించి విశ్వాసంలో ముందుకు సాగాలని తెలియజేస్తూ ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిగిన మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలు తెలియజేసిన దేవుడిని కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.